హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. తెలంగాణలో అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ లేకపోవడం, ఆ తర్వాత బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. యూనివర్సిటీలో ఉండాల్సిన సంఖ్య రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో పలు కోర్సుల్లో విద్య కుంటుపడుతోంది. గత 10 ఏళ్లుగా రెగ్యులర్ పోస్టుల ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఉన్నంతలో అకాడమిక్ కన్సల్టెంట్తో నెట్టుకొస్తున్నారు. గతం కన్నా యూనివర్సిటీల్లో కోర్సుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం యూనివర్సిటీలో 28 కోర్సులు కొనసాగుతున్నాయి. 152 రెగ్యులర్ పోస్టులకు గాను కేవలం 60 మంది మాత్రమే రెగ్యులర్ పోస్టుల్లో కొనసాగుతున్నారు. మిగతా పోస్టులకు దాదాపు 10 ఏళ్లుగా ఖాళీగా ఉంచుతున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ సీఎంగా ఉన్న 2 టర్ములలో ఏ ఒక్కసారి కూడా పోస్టుల భర్తీ జరగలేదని చెప్పేసి యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన రవీందర్ తన పదవీ కాలంలో అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో ఎన్నో సమస్యలు, ఆందోళనలకు నిలయంగా యూనివర్సిటీ నిలిచింది. వీసీని లెక్కలేనన్ని సార్లు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు మొత్తం కూడా ప్రశ్నించారు. వీసీ రవీందర్ తన హయాంలో యూనివర్సిటీలోని కొందరి బోధనేతర సిబ్బందిని తమ ఏజెంట్లుగా నియమించుకుని వారి చేత నిరుద్యోగుల వద్ద లక్షలు ముడుపులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వివిధ భాగాల్లో నియామకాలు చేపట్టారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. తనను వేధిస్తున్నారని వీసీ రవీందర్ ప్రజాప్రతినిధులపై కూడా ఆరోపణలు చేసి పాలిటిక్స్తో గోక్కున్నారు. యూనివర్సిటీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి పాటుపడాల్సిన వీసీనే యూనివర్సిటీకి పెద్ద సమస్యగా మారాడనే అభిప్రాయాలు అప్పటి నుంచి యూనివర్సిటీ ఇన్ఛార్జి పాలనలోనే కొనసాగుతున్నాయి. వీసీగా రవీందర్ నియామకం జరగక ముందు కూడా వీసీ లేరు. 1.5 ఏళ్ల కాలంగా ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. రెగ్యులర్ వీసీ నియామకం జరిగితే తప్ప యూనివర్సిటీ పాలన గాడిలో పడేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టుల్లో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అకాడమిక్ కన్సల్టెంట్లను నియమించి వారితోనే నెట్టుకొస్తోంది. కానీ రెగ్యులర్ ఉద్యోగుల్లో ఉన్నంత జవాబుదారీతనం అకాడమిక్ కన్సల్టెంట్లలో కనిపించడం లేదని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నమాట. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పోస్టులో కూడా ఎక్కువ కాలం ఇన్ఛార్జి పాలనతోనే ఇప్పటి వరకు నెట్టుకొస్తోంది. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో పాలన గాడి తప్పి అడ్మినిస్ట్రేషన్ అంతా అస్తవ్యస్తంగా మారిందనే టాక్ యూనివర్సిటీలోని వివిధ భాగాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వారు చెప్తున్నారు. ఇక్కడ అకాడమిక్ కన్సల్టెంట్లు, రెగ్యులర్ స్టాఫ్ అంటూ వర్గాలుగా ఏర్పడి విధుల నిర్వహణను కూడా గాలికి వదిలేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీనియర్లు కొంతమంది అకాడమిక్ కన్సల్టెంట్లతో గ్రూపులు కట్టి రాజకీయాలు చేస్తూ తరచూ యూనివర్సిటీలో ఇబ్బంది వాతావరణం కలిగించే విధంగా చేస్తున్నారని చెప్పి వీరికి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా సహకరిస్తున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీ పోస్టు భర్తీ కాకపోవడం, తరచూ ఇన్ఛార్జీలకే బాధ్యతలు అప్పచెప్పడంతో యూనివర్సిటీ పాలన ఆగమాగం అవుతోందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత బాగా పనిచేద్దామని భావించినా తమకున్న పరిధిలో చేయలేకపోతున్నామని ఇప్పటి వరకు ఇన్ఛార్జి వీసీలుగా పనిచేసిన వారు చెప్తున్నారు. వీటికి తోడు యూనివర్సిటీలోనూ బోధనేతర సిబ్బందితో ఉన్న సమస్యలు, విద్యార్థి సంఘాల సమస్యలు వేటికవే అడ్డుకట్ట వేస్తున్నాయని కొందరు చెప్తున్నారు. యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీ పోస్టు భర్తీ కాకపోవడం, తరచూ ఇన్ఛార్జీలకే బాధ్యతలు అప్పచెప్పడంతో రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేయాలంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో యూనివర్సిటీకి కొత్త రెగ్యులర్ వీసీ నియామకంతో పాటు బోధనేతర సిబ్బంది నియామకాలు కూడా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. యూనివర్సిటీలోని ప్రధాన విభాగాల్లో శాంక్షన్డ్ పోస్టుల్లో సగం కూడా రెగ్యులర్ పోస్టుల భర్తీ లేదని, సగానికన్నా ఎక్కువ ఖాళీగా ఉన్నాయని సమాచారం ఉంది. దీంతో విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒకవేళ ప్రభుత్వం పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే బోధనేతర సిబ్బంది కొరత తీరుతుందనే ఆశాభావంతో విద్యార్థులున్నారు. అదే జరిగితే టీయూలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ యూనివర్సిటీని కాంగ్రెస్ హయాంలో అయినా అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తారనే నమ్మకాన్ని యూనివర్సిటీ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే జనవరిలోనే తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో వీసీల నియామకంపై దృష్టి పెట్టి ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. అర్హులైన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించి వీసీల ఎంపిక కోసం కమిటీని కూడా నియమించింది. మధ్యలో లోక్సభ ఎన్నికలు రావటం, అసెంబ్లీ సమావేశాలు వెనువెంటనే ఉండటం వంటి కారణాలతో ఈ ప్రక్రియ కాస్త వెనుకబడిపోయింది. చాలా రోజుల తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియలపై మాట్లాడటంతో మళ్లీ ఆశలు చిగురించాయి.